కడప నగరంలోని ఐటీఐ సమీపం మరియాపురం రోడ్డులో ప్రముఖ సీనియర్ వైద్యులు డాక్టర్ మురళీ మాధవ్ సహాయ సహకారాలతో ప్రముఖ వైద్యులు డాక్టర్ కాంతి కుమార్, డాక్టర్ శ్రావణ్ కుమార్ రెడ్డి, డాక్టర్ దినేష్ రెడ్డి, డాక్టర్ శ్రీ మాధుర్య, డాక్టర్ అశోక్ రెడ్డి, డాక్టర్ శివశంకర్లు కుటుంబ సభ్యులతో అత్యాధునిక పరికరాలతో 100 పడకల విశాలమైన వైద్యశాలను శుక్రవారం ప్రారంభించారు. మీడియా మిత్రులకు కానీ మా సేవకులకు కానీ ధన్యవాదాలండి. ఈరోజు ఈ హాస్పిటల్ కడపలో అతిపెద్ద హాస్పిటల్ అండి, 120 పడకల హాస్పిటల్ మేము నిర్మించడం జరిగినది. సో ఇక్కడ మన ట్విన్ డిస్ట్రిక్ట్స్ కడప జిల్లా, అన్నమయ్య జిల్లా ప్రజలకి తెలియజేయడం ఏమనగా మన హాస్పిటల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండి, సిటీకి ఆన్పార్ సిటీ. సో మనం క్యాత్ ల్యాబ్ ఏదైతే తీసుకోవడం కానీ ఐజీఎస్ 520 అనే క్యాత్ ల్యాబ్ని ఇన్స్టలేషన్ చేసామండి. అట్లే పెద్ద బ్రెయిన్ సర్జరీస్ అంటే పెద్ద ట్యూమర్ సర్జరీస్ కానీ చేసే అనుగుణంగా స్పైన్ సర్జరీస్ చేసే మన క్రాంతి కుమార్ గారికి పెద్ద మైక్రోస్కోప్స్ కానీ, సో అట్లనే కార్డియాక్ సర్జరీస్ అంటే ఓపెన్ హార్ట్ సర్జరీస్ కానీ, హార్ట్లో హోల్స్ ఉన్నాయి క్లోజ్ చేయడం కానీ అటువంటి అన్ని సర్జరీస్ త్వరలో అందుబాటులో ఇక్కడ తీసుకురాబోతున్నామండి. దానికి హెడ్ చేసిన డాక్టర్ అశోక్ గారు కానీ, సో అండ్ డాక్టర్ దినేష్ అంటే కిడ్నీలో రాళ్ళకి కానీ, సో ప్రత్యేక టెక్నాలజీ లైక్ లేజర్ సర్జరీస్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి. దాంతోపాటు మాతో పాటు క్యారీ అవుతున్న మా బ్యాక్ బోన్ డాక్టర్ శివశంకర్ గారు కానీ, మా టీం మొత్తము ఈ సందర్భంగా తెలియజేయడానికి మా హాస్పిటల్ సేవలు ఈ 2 జిల్లాలు వినియోగించుకోవాలని మేము కోరుకుంటున్నాము. అట్లనే మా హాస్పిటల్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సుదూర ప్రాంతాలకు వెళ్ళకుండా, హైదరాబాద్ దూరం వెళ్ళకుండా అన్నీ అందుబాటులో మన హాస్పిటల్లో ఇక్కడే అన్ని ఉండేలాగా అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉండే ఆపరేషన్ మెడికల్ కానీ బైపాస్ అలాగే ఎలర్జీ విభాగం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కానీ స్టార్ట్ చేయాలి. ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండేలాగా ఈ హాస్పిటల్ అనేది మెయిన్ ఉద్దేశంతో స్టార్ట్ చేస్తున్నాం. కడపలో 120 పడకల ఆసుపత్రి శ్రీ వేదాంత హాస్పిటల్ ఓపెనింగ్ సందర్భంగా వచ్చేసినటువంటి పెద్దలు, కడప జిల్లా ప్రజలకు, విలేకరులందరికీ అండ్ మా తోటి డాక్టర్లందరికీ ధన్యవాదాలు. ఇది మన కడప అండ్ అన్నమయ్య జిల్లా వాళ్ళందరికీ సుదూర ప్రాంతాలకు వెళ్ళకుండా కార్పొరేట్ హాస్పిటల్ అవైలబుల్ అన్ని వసతులతో ఇక్కడ ట్రీట్మెంట్ చేయడానికి అన్ని ఇన్స్ట్రుమెంట్స్ అనేవి తీసుకొచ్చాము. సో ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ ద్వారా ప్రజలకు చేరవేయాలని కోరుకుంటున్నాను.